నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలోని అంటే నాట్ ఓన్లీ ఏపీ, తెలంగాణతో కూడా కలుపుకొని కాపు సామాజిక వర్గానికి చెందిన రాజకీయ, పారిశ్రామిక దిగ్గజ నేతలంతా ఢిల్లీ వేదికగా ఒక మీటింగ్‌ని అరేంజ్ చేసుకున్నారు. గతంలో ఏపీలో కూడా జరిగింది. బట్ ఇప్పుడు ఢిల్లీ వేదికగా ఇంత పెద్ద మీటింగ్‌ని అరేంజ్ చేయడం వెనుక, ఇంత పెద్ద మీటింగ్ జరగడం వెనుక ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది. దీంతో పాటు రాబోయే రోజుల్లో మరికొన్ని మీటింగ్స్ కూడా ఉంటాయనే సంకేతాలు ఇవ్వడం జరుగుతుంది. ఏంటి ఈ కాపు దిగ్గజాలంతా పొలిటికల్, పారిశ్రామిక నేతలంతా ఒకే దగ్గర పోలరైజ్ అవ్వడం, అది ఢిల్లీ వేదికగా ఇంత పెద్ద మీటింగ్ జరుపుకోవడం వెనుక ఏం జరుగుతుంది? కార్యాచరణ దిశగా ఏమన్నా పావులు కదుపుతున్నారా? రేపు రాబోయే రోజుల్లో వీళ్ళు స్ట్రాంగ్‌గా పునాదులు ఇంకా స్ట్రెంత్ ఆన్ చేసుకోవాలని చూస్తున్నారా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. అటు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ గారు, బాలశౌరి గారు, మన టీ టైమ్స్ ఉదయ్ గారు, నెక్స్ట్ పేర్లు టక్కటక్క గుర్తు రావట్లేదు, మన కాపు సామాజిక వర్గానికి చెందిన పొలిటికల్, పారిశ్రామిక, అలాగే అన్ని వర్గాల్లో నిష్ణాతులు, దిగ్గజులైన వాళ్ళంతా ఢిల్లీ వేదికగా ఒక పెద్ద మీటింగ్ని పెట్టుకోవడం జరిగింది. ఎందుకోసమని, ఏం జరుగుతోందంటే భారతీయ జనతా పార్టీ వ్యూహం అనాలా, లేకపోతే సామాజిక వర్గంలో వర్గ స్పృహ వెల్లువిరుస్తోంది అనాలా? ఒకంత ఎవరికైనా సరే సామాజిక రాజకీయ విశ్లేషకుల్ని ఈ మధ్యకాలంలో ఆలోచింపజేస్తున్నటువంటి సమావేశాలు అయితే విరివిగా జరుగుతున్నాయి. విరివిగా జరుగుతున్నటువంటి ఆ పరంపరలు ఏంటంటే, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో విజయాలు సాధించినటువంటి విజేతలు ఈ సామాజిక వర్గంలో, తర్వాత భావితరాల వాళ్ళకి స్ఫూర్తిని కలిగించేటటువంటి అంశాలతో కావచ్చు, ప్రసంగాలతో కావచ్చు, కనెక్టివిటీ కోసం అక్టోబర్ 14న వీళ్ళు చాలా భారీ ఎత్తున హైదరాబాద్లో ఈ క్యాటలిస్ట్ అంటారు, సమాఖ్య అనేది విశ్వబలిజ సమాఖ్య అని చెప్పి వీళ్ళు ఒక సమాఖ్యను ఏర్పరచుకున్నారు. గతంలో కె చంద్రశేఖరరావు గారు వీళ్ళకి అన్ని సామాజిక వర్గాలతో పాటు ఈ సామాజిక వర్గానికి కూడా భూమిని కేటాయించడం జరిగింది. అక్కడ భవిష్యత్తులో చాలా భారీ ఎత్తున ఎంతో ప్రణాళికాబద్ధంగా వాళ్ళు రూపకల్పన చేసి కొన్ని భవన నిర్మాణాలు కావచ్చు, కొన్ని కార్యక్రమాలు కావచ్చు అక్కడ నిర్వహిస్తారనేటటువంటి అంశం ఒకవైపు సాగుతుండగా ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాల్లో కూడా వచ్చారు. అయితే ఎప్పుడైతే ఢిల్లీకి వెళ్ళి డాక్టర్ కె లక్ష్మణ్ గారు భాజపా నుంచి, వద్రాజ రవిచంద్ర గారు తెరాస నుంచి, అట్లాగే జనసేన నుంచి బాలశౌరి గారు, ఉదయ్ శ్రీనివాస్ గారు, అలాగే జనసేన నుంచే ఆ పార్టీ కోశాధికారి ఏవి రత్నం గారు, వీళ్ళందరూ కూడా అక్కడ హల్చల్ చేయటం మనందరం చూసాం. ఆ విజువల్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో ఇవాళ చక్కర్లు కొడుతున్నాయి. పివి రావు గారు ఐఆర్ఎస్ రిటైర్డ్, వారి ఆధ్వర్యంలో వారి సమాలోచనల నుండి పుట్టినటువంటి కార్యక్రమం అని దీనిని మనం అభివర్ణించవచ్చు. సమాఖ్యకి గౌరవాధ్యక్షులుగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి గ్రంథి భవానీ ప్రసాద్ గారు వ్యవహరిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ రిటైర్డ్ అధికారులు తోట చంద్రశేఖర్ గారు కావచ్చు, నండూరు సాంబశివరావు గారు కావచ్చు, ఇత్యాదులందరూ కూడా ఇప్పుడు ఈ సమాఖ్యలో వాళ్ళు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. వీళ్ళందరూ ఈవేళ ఢిల్లీలో జరిగినటువంటి సమావేశం రేపు అక్టోబర్ 14 జరిగేటటువంటి భారీ ఎత్తున వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల ప్రముఖులందరూ విచ్చేసి వాళ్ళు నిర్వహించుకునేటటువంటి ఒక వేదిక. వాళ్ళు వాళ్ళ మనోభావాల్ని, అట్లాగే వాళ్ళ యొక్క విజయాల్ని, భవిష్యత్తులో వాళ్ళు విజయాలు సాధించాలంటే ఏం చేయాలనేటటువంటి ఒక ఆలోచన క్రమంలో ఈ కార్యక్రమం రూపొందించబడింది అర్థమైంది. అయితే రాజమండ్రిలో అంతక్రితం విజయవాడ, వరుసగా వీళ్ళు తిరుపతి, ప్రతి చోట ముందస్తుగా పూర్వరంగం సిద్ధం చేస్తూ అక్టోబర్ 14కు సమాయత్తం కావాలి, సన్నద్ధం కావాలి చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఆయా ముఖ్య పట్టణాలకు వెళ్ళి నిర్వహించినటువంటి సదస్సులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జనసేన కేంద్రంగానే జరిగాయి. జనసేనలో ఉన్నటువంటి ముఖ్యులైనటువంటి వాళ్ళు, మరీ ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి ముఖ్యులైనటువంటి వాళ్ళు హాజరైనటువంటి క్రమం మనకు కనిపించింది. దీనికి పౌరోహిత్య బాధ్యతలు జనసేన కోశాధికారి శ్రీ ఏవి రత్నం గారు నిర్వహించారని మనకు పూర్తిగా అర్థమైంది. ప్రతి కార్యక్రమంలో కూడా వారు ఉన్నారు, ప్రతి వేదిక మీద వారు ఉన్నారు, ఢిల్లీతో సహా. అయితే ఇటీవల కాలంలో మనకి ముద్రగడ పద్మనాభం గారి అంశం ఏదైతే ఉందో, ఈ ముద్రగడ పద్మనాభం గారి మరణానంతరం జరిగినటువంటి అంత్యక్రియల తర్వాత జరిగినటువంటి సంస్మరణ సభలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా వైకాపా భుజానికి ఎత్తుకొని, వైకాపా అనడం కంటే వైకాపాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి చెందిన నేతలు వీటిని భుజానికి ఎత్తుకొని వీళ్ళు ముందుకు సాగడం, రాష్ట్ర వ్యాప్తంగా సంస్మరణ సభలు నిర్వహించుకోవటం, సంబంధం లేనటువంటి పట్టణాల్లో కూడా అసలు ముద్రగడ పద్మనాభం గారు జీవించి ఉండగా ఆయన వెళ్ళి ఎప్పుడు
కలవని వాళ్ళు కూడా మొదలగడ పద్మనాభం గారు మా సామాజిక వర్గంలో గొప్ప నాయకుడని సంతాప సభలు సంస్మరణ సభలు నిర్వహించినటువంటి దృశ్యాలు రాష్ట్ర వ్యాప్తంగా కోకొల్లలుగా జరిగాయి, మనందరం చూసాం. అయితే భారతీయ జనతా పార్టీకి ఏంటంటే కర్ణాటకలో అధికారాన్ని అనుభవించాం, కర్ణాటకలో అధికారాన్ని కోల్పోయాం, తిరిగి కర్ణాటకలో మళ్ళీ అధికారంలోకి ఎప్పుడు వస్తామో, అసలు వస్తామో రామో కాసేపు పక్కన పెడితే కనుచూపు మేరలో కూడా కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో భాజపా పాదం మోపడం అనేది అసాధ్యం. అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఏదో ఒక విధంగా అధికారాన్ని సొంతం చేసుకోవడం భాజపా వ్యూహాలలో మొట్టమొదటి వ్యూహంగా మనం అభివర్ణించవచ్చు, వాళ్ళని ఆ ఎత్తుగడను మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కీలకం అంతా ఇక్కడే ఉంది. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కూటమిలో జట్టు కట్టుకోవడం మొదలుకొని తెలుగుదేశం పార్టీని కూటమిలోకి తీసుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళి భాజపా పెద్దలతో చేసినటువంటి మంత్రాంగం ఏదైతే ఉందో అది ఫలించి 2024 ఎన్నికల్లో కని విని ఎరుగని ఫలితాలు రాజకీయంగా వాళ్ళు సాధించి కూటమి ఈరోజు అధికారంలో ఉంది. అయితే అటు భాజపా కావచ్చు, ఇటు జనసేన కావచ్చు, ఫలితాలు పూర్తిగా అందుకోవడం లేదు. ఫలితాలన్నీ కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే అధికారాన్ని అనుభవిస్తున్నారు అనేటటువంటి దుగ్ధ అటు బీజేపీలో ఉంది, ఇటు జనసేనలోనూ ఉంది. ఇది బహిరంగ రహస్యం. ఈవేళ పురంధేశ్వర్ గారిని జాతీయ ఉపాధ్యక్షురాలుగా ప్రకటించారు. అది కంటితుడుపు చర్యలు ఇవన్నీ భాజపాలో. ఏంటంటే ఆ తానులోని ముఖ్య ఆ కుటుంబ సభ్యురాలే కానీ భాజపాలో పుట్టి, భాజపాలో పెరిగి, భాజపాతో కలిసి ప్రయాణం చేసి, భాజపా కష్టకాలంలో ఉండి ఆదుకున్నటువంటి వాళ్ళు కాకుండా రకరకాల మార్గాల గుండా, రకరకాల ద్వారాల గుండా ఇవాళ భాజపాలో ఎవరైనా సరే ఏకాఏకిన భాజపాలో సమున్నతమైనటువంటి స్థితికి చేరుకోవచ్చు అనేటటువంటి ఒక వర్గ రాజకీయాలు భాజపాలో కొనసాగుతుంటే, భాజపాని ఆట ఆడించేటటువంటి భాజపా యొక్క ఈ అడుగు ఇలా వేయాలి, ఆ అడుగు అలా వేయాలి అని భాజపాని నిర్ణయించేటటువంటి ఒక నిర్ణయాత్మక శక్తి ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ కావచ్చు, లేకపోతే దాని అనుబంధ సంస్థలు కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే మనం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలంటే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ మీద వీళ్ళు ఓటు బ్యాంకు రాజకీయాల మీద దృష్టి పెట్టారు. ఆ దృష్టి పెట్టడంలో భాగంగానే ఇప్పుడు ఈ కార్యక్రమానికి తెరతీశారా అన్న అనుమానం సామాజిక రాజకీయ విశ్లేషకుల్లో వస్తోంది. అలాగే మీకు వైకాపాలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరి మీద దృష్టి సారించారు ఈ మధ్య. ఏది భాజపాలో ఉన్నటువంటి అగ్రనాయకులు, ఢిల్లీలో ఉన్నటువంటి అగ్రనాయకులు అందరూ వైకాపాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి చెందినటువంటి చాలా రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేసేటటువంటి నాయకులందరి మీద వాళ్ళు దృష్టి సారించారు. బొత్స సత్యనారాయణ గారి కుటుంబం కావచ్చు, తోట త్రిమూర్తులు గారి కుటుంబం కావచ్చు, జక్కంపూడి రాజయ్య గారి కుటుంబం కావచ్చు, ఇట్లా ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని చాలా సునిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి క్రమం ఒకటి మనకు అర్థమవుతుంది. వీళ్ళందరినీ కూడా భాజపాలోకి స్వాగతిస్తారా భవిష్యత్తులో ఏమో తెలియదు. భాజపా స్వాగతించవచ్చు, మనమే ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి రావాలంటే తెలుగుదేశంలో పొత్తు ధర్మంలో భాగంగా ఈవేళ తెలుగుదేశంలో కలిసి ప్రయాణం చేస్తున్నారు. పొత్తులో నుంచి వెలుపలికి రావాలి అని అంటే, పొత్తుని విడిచిపెట్టాలి అంటే, పొత్తుని విడనాడి వెలుపలికి రావాలి అంటే ఏదో ఒక బలమైన కారణం కావాలి. మాకు అధికారంలో ఉన్నప్పటికీ, పదవి ఉన్నప్పటికీ అధికారం లేదు, అధికారంలో ఉన్నప్పటికీ మాకు కావాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో అవేవి ఇక్కడ సాగటం లేదు అనేటటువంటి ఒక దుగ్ధ ఖచ్చితంగా భాజపాలో ఉంది, జనసేనలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. దీనిని వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా మనం అధికారంలోకి రావాలి. రాబోయే రోజుల్లో 29 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు మన ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారా చెప్పండి, మేము కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తాం కావాలంటే వెలుపలికి వచ్చేని వైకాపాలో చాలామంది నేతలు చాలాసార్లు వాళ్ళు ప్రకటన చేసినటువంటి చాలా ప్రకటనలు చేశారు. వైకాపాలో ఉన్నటువంటి ముఖ్య నేతలు అంబటి రాంబాబు గారితో సహా, పేర్ని నాని గారితో సహా. అంటే ఇప్పుడు మా బలం ఇంత ఉంది, మేము ఫైనాన్షియల్గా కూడా ఇంత ఎదిగి ఉన్నాము, ఇది మా స్ట్రెంగ్త్ అని చూపించడమా ఇప్పుడు ఉద్దేశం? అవును, చూపించడం వల్ల ఏమవుతుందంటే రాజ్యాధికారికి చేరువ కావాలంటే మేము ఎన్నికలను ఎదుర్కోవడానికి ధీటుగా ఉన్నాము, మాలో శాసనసభకు పోటీ చేయడానికి అర్హులైనటువంటి అభ్యర్థులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, లోక్సభకు పోటీ చేసేటటువంటి నాయకులు ఉన్నారు. కర్నూలులో జరిగినటువంటి సభను మనం మరి ముఖ్యంగా నంద్యాల జిల్లాలో జరిగింది, ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాలలో డాక్టర్ మిద్దె శాంతరాముడు గారి అధ్యక్షతన జరిగినటువంటి ఆయన ప్రాంగణంలో జరిగినటువంటి సామాజిక వర్గ సమావేశం ఇందుకు నిలువెత్తు నిదర్శనం. ఎందుకంటే కేవలం వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రీకాకుళం నుంచి కూడా ఆ సమావేశానికి హాజరయ్యి సంఘీభావాన్ని ప్రకటించినటువంటి నేతలు ఉన్నారు. అంటే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు
ఒక మూడ్లో ఈ సామాజిక వర్గం రాజ్యాధికారం కోసం ఎదురు చూస్తుందన్నమాట నిర్వివాద అంశం. వారికి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారితో వేగి విసిగి వేసారిపోయినటువంటి సామాజిక వర్గం, మరీ ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఈవేళ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి, మీరు చెప్పండి, వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు రాలేదు కదా మీరు అన్నట్టు ఈ మీటింగ్ కి? వస్తున్నాను, అక్కడికే వస్తున్నాను. వీళ్ళు ఆహ్వానించలేదు. ఓకే, రాజమండ్రిలో జరిగినప్పుడు ఈ సమావేశంలో కూడా వైకాపాకు చెందినటువంటి ఈ సామాజిక వర్గంలో ఉన్న కురసాల కన్నబాబు గారు రాష్ట్ర మంత్రి చేశారు, దాడిశెట్టి రాజా గారు రాష్ట్ర మంత్రి చేశారు, వంగా గీత గారు 2 సార్లు రాజ్యసభ సభ్యురాలు, తర్వాత ఏమో ఆవిడ ఒక పర్యాయం ఆవిడ శాసనసభ్యురాలుగా, లోక్సభ సభ్యురాలుగా చేశారు, జక్కంపూడి కుటుంబాన్ని విస్మరించారు. ఇట్లా మీకు మనం మాట్లాడుకుంటే ఉభయ గోదావరి జిల్లాలో వైకాపాకు చెందినటువంటి నేతలను ఎవరిని వీళ్ళు ఆహ్వానించలా. జనసేనకు సంబంధించినటువంటి నేతలు, తెలుగుదేశం పార్టీకి చెందిన నిమ్మకాయల చినరాజప్ప గారు కూడా కనిపించలేదు, అనారోగ్య కారణాల వల్ల కనిపించలేదు, మరైతే ఏంటో నాకు తెలియదు. బండారు సత్యానందరావు గారు కూడా కనిపించలేదు రాజమండ్రి సభలో, నాకు అర్థం అవ్వాల. జనసేన మూడ్లో, జనసేన మైండ్ సెట్తో వెళ్ళింది. బీజేపీకి చెందినటువంటి కొంతమంది నాయకులు కనిపించారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఆహ్వానించలేదా పక్కన పెడితే, ఇటువంటి ఒక సమావేశం జరిగితే ఏమవుతుందంటే, భాజపా తన మంత్రాంగాన్ని తాను ఇప్పటికే చాప కింద నీరులాగా ప్రవేశపెట్టిందా? ఈ తానులోకి రేపు జేడి లక్ష్మీనారాయణ గారు వచ్చినా, మరొకరు వచ్చినా, తోట చంద్రశేఖర్ గారు వచ్చినా, ఇంకొకరు వచ్చినా కూడా నేనేం ఆశ్చర్యపోను. ఇప్పటి వరకు కొంత అంటిముట్టనట్టున్న వాళ్ళు కావచ్చు, ఆ గతంలో జనసేనతో కలిసి నడిచి మాకు ప్రాధాన్యత దక్కలేదనే వాళ్ళని కావచ్చు, కలుపుకొని పోయే ప్రణాళికాబద్ధంగా, అంటే జనసేనతో మనకు వనగూడింది ఏమీ లేదు, జనసేనతో మన ప్రయోజనాలు ఏమీ నెరవేరలేదు, జనసేన వల్ల మనకు అసలు ఏం జరిగింది, అసలు మనకి ఏం లబ్ధి చేకూరింది అని ఆవేదన చెందేటటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. సామాజిక వర్గంలో చాలామంది, మీరు ఫ్రంట్ లైన్ వారియర్స్ కొంతమంది ఉంటారండి, ఎప్పుడు మీకు ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎప్పుడు కనిపిస్తారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కాకుండా ఫ్రంట్ లైన్ వారియర్స్ని నడిపేటటువంటి వీళ్ళని ముందుకు వెళ్ళి మీరు ఉండి పోరాటం చేయండి, వెనకాల మేము ఉంటాం, బ్యాక్ ఎండ్లో కూర్చొని మేము డ్రైవ్ చేస్తామనేటటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది, ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. నాకు దీంట్లో చిన్న డౌట్, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందు వరుసలో ఉండి వీళ్ళంతా వెనక నడుస్తున్నారు, వెనక ఉండి నడిపించారు. 19 ఎన్నికల్లో నడిపించారు, ఫలితాలు రాలేదు. 24 ఎన్నికలకి ఆయన, నేను ఎవరి మాట వినను, మీరెవరు నాకు అవసరం లేదు, మీరు అసలు నాకు అవసరం లేదు, వినండి, వెళ్ళిపోండి అని చెప్పి ఆయన పార్టీకి ఆయన పొత్తు ధర్మంలో భాగంగా ఆయన కూటమితో జట్టు కట్టారు, ఆయన ప్రయాణం చేశారు. మీకు ద్వితీయ శ్రేణికి దిగువన ఉన్నటువంటి లేయర్ ఏదైతే ఉందో, ఆ లేయర్లో ఉన్నటువంటి సామాజిక వర్గం కావచ్చు, ఈ సామాజిక వర్గం ముందు వరుసలోకి వస్తే మనకు కూడా అవకాశం ఉంటుంది రాజకీయంగా అనుకునేటటువంటి సామాజిక వర్గాన్ని అనుసరించేటటువంటి మరికొన్ని సామాజిక వర్గాలు కావచ్చు కూటమికి ఓటు వేశాయి. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. అయితే బ్యాక్ ఎండ్లో డ్రైవ్ చేసినటువంటి వాళ్ళకి ఏంటంటే, మనం కదా దీనికి మనం పునాదులు వేసింది, ఈ పునాది మనం వేసాము, ఆ పునాది మీద భవంతి పవన్ కళ్యాణ్ గారు కట్టుకుని ఆయన ఏమో లోపలికి వెళ్ళి కూర్చున్నారు, సచివాలయంలో ఆయన సేద తీరుతున్నారు. మనం మళ్ళీ కత్తి పట్టుకొని, డాలు పట్టుకొని మనం మళ్ళీ కార్యరంగంలో దిగి, కథన రంగంలోకి తిరిగి మనం కరవాలను తిప్పుతున్నామే తప్ప మనకు వనగూడింది ఏమీ లేదు అన్నది వీళ్ళ యొక్క, మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడేంటంటే భాజపా దీన్నంతా చాలా ఆసక్తిగా గమనిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో పాగా వేయాలంటే కూటమిలో నుంచి పవన్ కళ్యాణ్ని విడదీసి, అదే అంటున్నా, కూటమిలో నుంచి పవన్ కళ్యాణ్ విడదీసి ఈ సామాజిక వర్గంలో వీళ్ళందరూ ఎవరైతే వీళ్ళు ఇటువంటి ఆశావహులు, ఇటువంటి భావజాలం ఉన్న వాళ్ళందరినీ మీరందరూ కలిసి కూర్చుని మీరు ఒక మాట మీద నిలబడితే, వైకాపాలో ఉన్నటువంటి మీ సామాజిక వర్గానికి చెందిన ఆయా జిల్లాల్లో ముఖ్య నేతలు ఎవరైతే ఉంటే వాళ్ళని కూడా మనం ఆహ్వానిద్దాము, కండువా గొప్పుదాము. ఇది ఒక బలమైన ప్రత్యామ్నాయం, 3వ ప్రత్యామ్నాయం అవుతుంది, రాజకీయ శక్తి అవుతుంది, రాజ్యాధికారం మీ సొంతం అవుతుంది, మేము ఉన్నాం కదా ఢిల్లీ నుంచి నడపడానికి అని వాళ్ళక్కడి నుంచి ఏమైనా వీళ్ళకి ఈ మంత్రాంగాన్ని. మీరు అన్న పాయింట్ నాకు అదే. దీంట్లో నా డౌట్ ఏంటంటే, 2019లో కలిసి నడిచిన ఆ తర్వాత విలువ ఇవ్వలేదు అనేసి చాలా మంది స్టిల్ ఇప్పటికీ కొంతమంది అదే బాటలో ఉన్నారు. కూటమి అధికారంలో ఉన్నా కూడా జనసేనకు తగిన ప్రాధాన్యత లేదు అనేది, కాపు సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత దక్కట్లేదు అనేసి అని, పవన్ కళ్యాణ్ గారు ఏమి చేయట్లేదు అనేసి అని. మరి ఈ 3 విషయాలను పరిగణలోకి తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు రేపు మళ్ళా ఫేస్ ఆఫ్ ద వ్యూహం, ఈ ప్రత్యామ్నాయ థర్డ్ ఫ్రంట్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారే మళ్ళీ ఫేస్ అవుతారు అంటే మిగతా ఈ నేతలంతా యాక్సెప్ట్ చేయగలుగుతారు. అంటే ఇంతకు మించి మాస్ ఫాలోయింగ్, చరిష్మాటిక్ పర్సనాలిటీ ఇంకెవరైనా ఉంటే చూపించండి, ఈయనకు అవకాశం ఇద్దాము, ఈయన వెంట యువత ఈయనను కావాలనుకుంటున్నారు, నెక్స్ట్ జనరేషన్, న్యూ జనరేషన్ ఈయన ఓటు వేశారు,
ఓటు వేయడానికి ఇంకో జనరేషన్ సిద్ధం అవుతోంది, పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు మాకు కావాలని అభిలషించి స్వాగతించేటటువంటి ఒక తరం ఉంది. ఇది మనం కాదనలేని వాస్తవం. దీన్ని కూడా ఓకే, ఒక కొత్త తరం, సరికొత్త తరం, కొత్తగా 2024 ఎన్నికల్లో అంటే మొట్టమొదట ఓటు హక్కు వచ్చినటువంటి చాలా మంది పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేస్తామని ఓటు వేశారు. వాస్తవం అది. పవన్ కళ్యాణ్ గారు కాకుండా అంత చరిష్మాటిక్ లీడర్ కనిపించకపోవడం అనేది ఎలా చూడాలి మరి? కనిపించకపోవడం అనేది కాదండి. ఇప్పుడు ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే, సినిమా మాధ్యమం ద్వారా సినిమాటిక్ గ్లామర్ ఏదైతే ఉందో ఆ సినిమాటిక్ గ్లామర్ ద్వారా ఏంటంటే మీరు ఎక్కువ మందికి మీరు రీచ్ అయిపోయారు. ఇది ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వరకు మనం కాదనలేనటువంటి వాస్తవం. ఇక్కడ చిరంజీవి గారి దగ్గరకు వచ్చేటప్పటికి నా చేతను నీ చేతను వరమడిగిన కుంతి చేత వాసవు చేతను అని చెప్పి అరయంగ కర్ణుడిల్గా ఆరుగురు చేతనని చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ వైఫల్యానికి ఇలాంటి కారణాలు చాలా అదొక రోజు విశ్లేషించుకోవచ్చు. దాని గురించి ప్రజారాజ్యం వల్ల జరిగినటువంటి పాజిటివ్ అంశాలు ఏవైతే ఉన్నాయో మరుగున పడిపోయాయండి. చాలా బాధాకరమైనటువంటి అంశం. 104 మందికి వెనుకబడిన తరగతులకు చెందిన 104 మంది ఆ ఎన్నికల్లో పోటీ చేశారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా వెనుకబడిన తరగతులకు చెందిన వాళ్ళు 104 మంది అభ్యర్థులు ఒక ఎన్నికలో పోటీ చేసిన చరిత్ర అంత క్రితం, ఆ తర్వాత లేవుగాక లేవు. ఒక్క చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ నెలకొల్పినప్పుడు మాత్రమే సాధ్యమైంది. ఓకే, చిరంజీవి గారి వల్ల సాధ్యమైంది. సామాజిక న్యాయం అన్న మాటకు ఆయన కట్టుబడి ఉన్నారు కాబట్టి సాధ్యమైంది. ఇటువంటి పాజిటివ్ అంశాలు మరుగున పడిపోయి వేరే నాన్ సెన్సికల్ టాపిక్స్ అన్ని ముందుకు తీసుకొచ్చి పెట్టారు. అసలు దాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే, లేరా అంటే ఉన్నారు. దెర్ ఆర్ సో మెనీ లీడర్స్, సో మెనీ మాస్ లీడర్స్, సో మెనీ చరిష్మాటిక్ లీడర్స్, దెర్ ఆర్ సో మెనీ పర్సనాలిటీస్. కాకపోతే ఏమైంది, ఆయా ప్రాంతాలకి వాళ్ళ పరిమితులు, వాళ్ళ పరిధి ఆయా ప్రాంతాలకు మించి ఎదగకుండా పెరగకుండా ఆయా రాజకీయ పార్టీలు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు రాష్ట్ర వ్యాప్త నాయకులుగా ఎదగనివ్వకుండా చేసినటువంటి క్రమం మనకు కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక నాయకుడు ఎదుగుతున్నాడు, రాష్ట్ర వ్యాప్తంగా నాయకుడికి గుర్తింపు వస్తుంది అంటే మీరు మీ జిల్లా దాటి మీరు పక్క జిల్లాలకు రావాలా, పక్క నియోజకవర్గంలోకి రావాలన్నా కూడా మీరు శాసనసభ్యుడి యొక్క అనుమతి తీసుకుని రాష్ట్ర మంత్రి అయినా సరే అండి, నిమ్మకాయల చినరాజప్ప గారు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు హోంశాఖ మంత్రులు మా మదనపల్లికి రావడానికి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలకి తెలియజేసి ఆయన ఏమంటారు, మా నియోజకవర్గంలో అడుగు పెట్టాలని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు. దట్ ఈస్ నాట్ ప్రోటోకాల్, అది ప్రోటోకాల్ కాదు. అంటే నియోజకవర్గానికి వచ్చినప్పుడు దట్ ఈస్ నాట్ ప్రోటోకాల్. సమాచారం అందించడం వేరు, అనుమతి తీసుకోవడం వేరు. సమాచారం అందించడం వేరు, అనుమతి తీసుకోవడం వేరు. అనుమతి తీసుకుని అది వైకాపాలు ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఒక ప్రాంతం దాటి ఇప్పుడు ఎందుకండి ఇంత చర్చ ఎందుకు? జక్కంపూడి రాజా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్గా చేస్తున్నప్పుడు ఒంగోలు దాటి రావాలంటే మాకు చెప్పాలన్నారు, మాకు ముందస్తుగా తెలియజేయాలన్నారు. ఒంగోలు దాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ అండి ఆయన. ఒంగోలు దాటి మీరు దిగువకు రావాలంటే అధిష్టానానికి తెలియజేయాలి, అక్కడ ఉన్నటువంటి జిల్లా నేతలకు తెలియజేయాలి, ఆయా రాష్ట్ర మంత్రులకు తెలియజేసి వాళ్ళు అనుమతిస్తేనే మీరు ప్రవేశించాలి, మీరు అడుగు పెట్టాలని చెప్పారు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో వైకాపా నేతలు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా రాజకీయ పార్టీలు అంటే మీకు ఒక రాజకీయ పార్టీ కావాలి, మీకు ఒక మూడో ప్రత్యామ్నాయం కావాలి. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు లేకుండా, జనసేన కాకుండా మూడో ప్రత్యామ్నాయం కావాలి అని అనుకుంటున్నారని అనుకుందాం కాసేపు. ఇది బొత్స సత్యనారాయణ గారు మొదలుకొని వైకాపాలను తోట త్రిమూర్తులు గారు, కురసాల కన్నబాబు గారు, జక్కంపూడి రాజయ్య గారు, దాడిశెట్టి రాజయ్య గారు, అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, కదిరి బాబురావు గారు, మహాలక్ష్మి శ్రీనివాసులు గారు, అందరినీ మనం తీసుకుంటే వీళ్ళందరూ మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలి, పెరగాలి అని అనుకుంటే ఒక రాజకీయ శక్తిగా ఇంకా ఇతర సామాజిక వర్గాలను అందరినీ తీసుకుని వీళ్ళు ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉండాలని అనుకుంటే ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి వీళ్ళు ముందు పెడతారు. పవన్ కళ్యాణ్ గారి చేత వీళ్ళని విమర్శించేటటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. ఇక్కడ ఈ సామాజిక వర్గం ఖచ్చితంగా ఒక మైండ్ సెట్తో రాజ్యాధికారం కావాలి అనుకుని ఆ దిశగా అడుగులు వేస్తోంది అనడానికి ఇందాక నేను చెప్పినట్టు నంద్యాలలో జరిగినటువంటి కార్యక్రమం ఒక బలమైనటువంటి పునాది, ఒక బలమైనటువంటి సంకేతం, ఒక బలమైనటువంటి సందేశం. అది అక్కడ మొదలైంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ అక్టోబర్ 14 జరిగేటటువంటి వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలను ప్రముఖులందరూ విచ్చేసి వారు ఏం ప్రసంగాలు వినిపిస్తారు, ఏం సందేశాలు వినిపిస్తారు, రాజ్యాధికార దిశగా వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో, భావితరానికి వాళ్ళు ఏ విధమైన స్ఫూర్తిని రగిలిస్తారో
చూద్దాం, ఎదురు చూద్దాం. చూద్దాం. మీరు అన్నట్టుగా మరి ఈ సామాజిక వర్గ దిగ్గజాలంతా ఏకతాటిపైకి రాగలుగుతారా? మరి కేంద్రంలో బీజేపీ ఆలోచన ఎలా ఉంది, ఫ్రంట్లో పవన్ కళ్యాణ్ బట్టి ఏ రకమైన రాజకీయ చదరంగం ఆడబోతుంది అనేది, మరి అన్ని వర్గాలను తీసుకొచ్చి థర్డ్ ఫ్రంట్ని ఏర్పరిచేందుకు ఇప్పటి నుంచి పునాదులు ఏమన్నా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో నిజాలన్నీ నిగ్గు తేలుతాయి కాబట్టి మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.